ఏరా అప్పిగా ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేదేస్తున్నావు. ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్తేనా చా ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకని లైన్ లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం కింద మూస్తారు నీకు కనకం నీ అబ్బా అమ్మట్లేదు కదా. నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిన డోస్ సరిపోలేదా? మళ్ళొచ్చా? నేను రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజంగా పడేశాడంటావా? ఆడి మొఖం పడేయడేమో. సత్తునాయాల మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. జారిపోయింది. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదే, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్ముంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి? ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగ్? అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రేయ్ ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని గట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. రేయ్ ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబాగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఎరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పందినాయాలో. అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడమైతే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పందినాయాలో. పెళ్లి కూతురు భద్రకాల్లో ఉంది. అల్లుడు గారు పిల్లల కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడారు. ఈ వీరబాబు వాడు ఎంత చండాలో చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చే చిచి, ఆ యదవుల వల్ల దొంగలాగా రాత్రిపూట సమావేశం పెట్టాల్సి వచ్చింది. సమస్యలని చెప్పండి. పల్లెల దాకా వచ్చి నా కూతురు తాంబూలం పెట్టేలు తనేశాడు యాదవా. నీ కూతురికి నిస్తార్థమే చెడిపోయింది, నాకైతే కాపురమే కూలిపోయింది. ఏదో మావిడికి జుట్టు నేర్చింది కదా అని పొలం గట్టు మీద సెకండ్ సెటప్ పెట్టుకుంటే నా గుండెపోటు వచ్చిందని మా ఆవిడని అక్కడికి తీసుకొచ్చాడు యాదవా. ఇలాంటి బట్టలు దించి ఊరంతా పరిగెత్తించాలి. తలవ మాట కాదయ్యా, ఏం చేద్దామో చెప్పండి. నా అభిప్రాయం అయితే వీరబాబు ఆకతాయి కుర్రాడే, కానీ ఎవరికి హాని చేసేవాడు మాత్రం కాదు. వచ్చేది పెళ్లి సీజన్, నాట్ల సీజన్ కాబట్టి టెంపరీగా ఊళ్ళోంచి బయటికి పంపితే సరే. టెంపరీగా ఎందుకంటే పర్మనెంట్ గా అన్ని ఊళ్ళో పెట్టుకోండి. మేమందరం వేరే ఊరికి పోతాం. మా ఆస్తులు అమ్మేసుకుని అనాథలా వేరే ఊరు వెళ్ళిపోతామండి. ఎందుకంటే తొందరపడతారో? అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొత్త వ్యవసాయం ట్రైనింగ్ కోసం అస్సాం పంపిస్తానన్నారా? ఆదర్శ రైతు పేరుతో ఎదనక్కడ తోలేసామనుకోండి, గొడవ వదిలిపోద్ది.
ఆగండి ఆగండి పంపించేయండి పంపించేయండి అంటే దోపదో అందరూ సందాలు వేసుకోవాలి. ఇదిగో నా సందా చాలా ఉంది మ్యాటర్ త్వరగా తీసుకెళ్ళండి. పదరా బండి వెళ్ళిపోతా పదరా పదరా పాదే మీకు దండం పెడతాను వదిలేండి బాబు. మేమే నీకు పెడతాంరా బాబు దండం పదరా. గుళ్ళకి దండం పెట్టుకొచ్చేస్తా. ఆల్రెడీ మేము పెట్టుకొచ్చాను బాబు పదరా వదిలితే జారిపోయేలా ఉన్నావు. 3 నెలలే కదరా బాగా ట్రైనింగ్ అయ్యా. కాలు పట్టుకుంటా నాకు ఈ ట్రైనింగ్ వద్దండి. వాళ్ళకి కావాలంట. పదరా రైలు వెళ్ళిపోతుంది. ఏమన్నా మాటనండి మీకు దండం పెడతాను. ఏమన్నా రైలు అంటే భయండి బాబు. మన ఊరికి విమానాలు రావు కదమ్మా. అందులో నీకు కావాల్సిన అన్ని తెచ్చావరా జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్ళు అమ్మటానికా? ఈ 3 నెలలు నువ్వు తినడానికి డబ్బులు అయిపోతే వచ్చేయకురో. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా పోయిరా. కొంచెం ఆలోచించండి. ఓ జెండా ఊపెట్టండి బాబు వెళ్ళరా. వెళ్ళిపోరా బాబు ఇక రాలే బాబు. రైలు అయిపోయిందేట్రా? యావయ్యా నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళో లేని టైం చూసి వాడిని ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? భలేవాడి సీతారాముడు. కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్ గా ట్రైనింగ్ ఇస్తానంటే చురుకాని కుర్రాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవిలో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలన నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా. అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ శోభనం చర్లపల్లి జైల్లో జరుగుండేది. యా ఎందుకని? నీకు బిన్ లాడెన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. నిజమా? మొన్న నా చేను దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి పిల్లాడుతూ చేనంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగా? ఎలాగంటే బావోడు గోటి బిల్ల ఆడతంటే సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేసి. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగురు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు రా క్వశ్చన్లు? మూసి ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే ఇది తప్ప? ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే అది తప్ప? కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదే నా లోకం తీరు. పద. ఈ అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా.